హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ అనమాట. ఇది వచ్చేసి కెనరా AI వన్ పే అని ఉంది సార్ యాప్. ఇది సేమ్ పేటిఎం యూపీఐ లెక్కనే అనమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజన్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాం అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే ఈ యాప్ ఉంది కదా, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం అనమాట. దాని త్రూ వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకునే వెంటనే మీకు ఇంగ్లీష్ అని అడుగుతుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీకి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది రీడింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నా ఓటీపీ కూడా వచ్చేసింది. అలా మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ కూడా రీడింగ్ అనేది అయిపోయిన వెంటనే ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ పర్మిషన్, మెసేజింగ్ పర్మిషన్ ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ కూడా ఇచ్చేసేయండి. మీ ఏ సిమ్లో అయితే మీకు బ్యాంకింగ్ అకౌంట్ ఉందో దాన్ని అది క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. ఇక్కడ నాకు ఎందుకు నడుస్తలే అంటే ఇక్కడ వైఫై అనేది ఆన్ చేసి ఉందన్నమాట. సో వైఫై ఆన్ చేసి మొబైల్ డేటా మీద వెరిఫికేషన్ చేయాలన్నమాట. సో ట్రై అగైన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్ వెరిఫికేషన్ అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోతే మనకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అయిపోయింది చూసారా. సో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నేను లాక్ పెట్టుకోండి అని చూపిస్తుంది. ఫోన్ లాక్ నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫోన్ లాక్ ఏది ఉంటుందో అదే లాక్ పెట్టుకుంటున్నాను యాప్కి కూడా. సో ఆ లాక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేమ్ అనేది అడుగుతుంది అనమాట. సో మీ నేమ్, రిజిస్టర్ నేమ్ ఏదైతుందో, బ్యాంక్ అకౌంట్లో ఏదైతుందో అదే నేమ్ ఇచ్చేయండి, ఎందుకన్నా మంచిది. ఇచ్చేసిన వెంటనే యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన వెంటనే పైన లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతుందో అది ఇచ్చేసేయండి. నాకు ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఫెడరల్ బ్యాంక్ అకౌంట్ సెర్చ్ చేసి ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ అని ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తున్నాను. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. నడిచిన వెంటనే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి అకౌంట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే బ్యాంక్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని చూపిస్తుంది చూస్తారా. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసేయండి. హోమ్ పేజ్కి వచ్చిన వెంటనే ఇక్కడ స్కాన్ అండ్ పే ఆఫర్ ఉంది, స్కాన్ అండ్ పే ఉంది సార్ ఇక్కడ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఏదైనా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ ఉంటుంది కదా, సో ఇక్కడ కెమెరా అలో చేసేసేయండి పర్మిషన్. ఏదైనా మర్చెంట్ అకౌంట్ క్యూఆర్ ఉంటే దాన్ని స్కాన్ చేయండి. దాన్ని స్కాన్ చేసి 100 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. సో ఇక్కడ నేను స్కాన్ చేసేసిన 100 రూపీస్ టైప్ చేసేసి పే మీద క్లిక్ చేస్తున్నాను. పే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. సో నేను పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన వెంటనే ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ అనేది ప్రాసెసింగ్లో ఉందన్నమాట. ప్రాసెసింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు కిందికి వెళ్ళి పాపప్ వచ్చి దానికి క్యాష్ బ్యాక్ 20 రూపీస్ అని వచ్చేసేసారా. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్. అలాగే ఇంకొకటి సెకండ్ టైం నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సేమ్ మర్చెంట్ క్యూఆర్ స్కాన్ చేసేసి సో ఇక్కడ 100 రూపీస్ మళ్ళీ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తున్నాను చూడండి. ఇచ్చేసిన వెంటనే మళ్ళీ పేమెంట్ అనేది ప్రాసెసింగ్లో ఉంటుంది అన్నమాట. పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన వెంటనే నాకు ఇంకొకసారి క్యాష్ బ్యాక్ అనేది ఈసారి 3 రూపీస్ అనేది వచ్చిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆఫర్, ఎవరు మిస్ అవ్వకండి. అందరూ మంచి లూజ్ చేసుకొని 23 రూపీస్ ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఏం లేదు, యాప్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి మనం స్కాన్ పే చేస్తే మనకి 23 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఇలానే మీరు అన్ని ఇంట్లో ఎవరెవరైతే మొబైల్స్ ఉన్నాయో, సో ఇక్కడ మాకు మా అమ్మ మా చెల్లె మొబైల్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళ దాంట్లో కూడా లింక్ చేసి ఇలా చేస్తే నాకు టోటల్గా 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అని వచ్చిందన్నమాట. సో ఎవరు మిస్ అవ్వగానే అందరు మంచిగా లూజ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్. Perfect.